శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మహాభారతంలో ఆది పర్వంలో మొదటి అధ్యాయంలో ఉన్నాము. ఈ ఆది పర్వంలో మనకి ఒకే అధ్యాయం ఉంది. కొన్ని పర్వాల్లో కొన్ని ఉప పర్వాలు ఉంటాయి. ఉప పర్వాల్లో కొన్ని అధ్యాయాలు ఉంటాయి. ఆ రకంగా ఒక్కొక్కసారి ఒకే అధ్యాయం ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఒకే ఉప పర్వ ఉండొచ్చు, ఒక్కొక్కసారి చాలా ఉండొచ్చు. ఆ రకంగా మొత్తం ఎన్ని ఉన్నాయి అని పోయిన వారం కొంత చూపించాను, మిగిలింది కాస్త రాసుకొని వచ్చాను, నంబర్స్ రాసుకొని వచ్చాను. మనకి ఆది పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. వాటిలో ఒక 95 ఉప పర్వాలు ఉన్నాయి. ఒక 100 ఉప పర్వాలు ఉన్నాయని కూడా చెప్తారు. 100 నంబర్ అని చెప్తారు, ఒక శతం అని చెప్తారు. అందులో ఒక 5 కొద్దిగా తగ్గాయి మనకి ఉప పర్వాలు. ఎందుకు అని కూడా కారణం చెప్తాను. కాక మొత్తం కలిపి మనకు ఒక 1500 పైగా అధ్యాయాలు, చాప్టర్స్ ఉన్నాయి. చాప్టర్స్ అంటే ఎట్లా, మనము మధ్యలో ఒక చోట వచ్చినప్పుడు భగవద్గీత అని వచ్చిందనుకోండి, ఆ భగవద్గీత పర్వంలో, భగవద్గీత అన్న ఉప పర్వంలో 18 అధ్యాయాలు చాప్టర్స్ ఉంటాయి. అట్లా అన్నమాట. ఆ చాప్టర్స్ లో మళ్ళీ శ్లోకాలు ఉంటాయి. ఆ రకంగా చూస్తే మనం ఇప్పుడు చదువుకోబోతున్న భారతంలో 72,000 పైగా, కొద్దిగా ఒక 25,000 శ్లోకాల తక్కువగా 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. ఇది అంత పెద్ద విషయము. దాన్ని చూసుకుంటున్నాము. రామాయణానికి దీనికి కంపారిజన్ చెప్తాను. రామాయణంలో మొత్తం కలిపి ఒకవేళ ఉత్తర రామాయణంతో సహా కలిపి చదువుకుంటే 24,000 శ్లోకాలు అని చెప్తారు. 24,000. ఇది 72,000, దానికి 3 రెట్లు. మనం ఇప్పుడు చదువుకోబోతున్న రామాయణంలో ఒకవేళ ఉత్తరకాండ చదువుకోకుండా ఊరికనే మిగిలిన 6 కాండలు యుద్ధకాండం వరకు చదువుకొని ఆపితే ఒక 18,000 శ్లోకాలు ఉంటాయి. ఓన్లీ 18,000 రామాయణంలో. ఈ మహాభారతంలో 72 ఉన్నాయి. 72,000 శ్లోకాలు ఉన్నాయి మనకి. అంత పెద్ద విషయము. అది చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఇంకా ప్లానింగ్ ఓన్లీ నేను ఆది పర్వం వరకు చేశాను. తర్వాత చూద్దాం ఎంతవరకు వస్తుందో ఈ అధ్యాయాలు. యాక్చువల్గా ఇది అనుకుంటున్నాను అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ప్రాబబ్లీ 47 కాదు, 147 ఎపిసోడ్స్ అవుతుండొచ్చు నా ఉద్దేశం ప్రకారము. అట్లా అవుతే చాలా గొప్ప. 7,000 శ్లోకాలను మనం 2 సంవత్సరాల్లో చదువుకోగలిగితే చాలా గొప్ప. చూద్దాము. పెద్ద విషయము, కానీ చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే నేను ఈ నోట్స్ రాసుకుంటూ ఏ విషయంలో ఎక్కడ ఏముంది అని చూసుకుంటున్నప్పుడు అరణ్య పర్వం, విరాట పర్వం, ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగ పర్వంలో ఇక్కడ భగవంతుడి యాన పర్వం అని, ఇక్కడే మన కృష్ణుల వారు సంధి కోసమని వెళ్తారు వాళ్ళకి చెప్పి రావడానికి. కృష్ణుడి యొక్క సంధి కార్యక్రమం అంతా, ఆయన వెళ్ళి దూతగా వెళ్ళడం అంతా ఇక్కడ ఉంటుంది. ఎక్కడుంటుంది? 5వ పర్వంలో. అందులో కూడా 6వ ఉప పర్వంలో ఒక చోట వస్తుంది. కృష్ణ రాయబారం అని దానికి చాలా పాపులర్ గా పేరు, కృష్ణ రాయబారము. ఆ తర్వాత చాలా ఉంటాయి. ఇక్కడ వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వస్తారు, చాలా చెప్పుకుంటారు. ఈ యానాలన్నీ అవే. అవన్నీ అయిపోయినాక భీష్మ పర్వంలో ఇక్కడ భగవద్గీత పర్వం అని, ఎప్పుడు మనకి 6వ పర్వంలో మళ్ళీ 3వ ఉప పర్వంలో అక్కడ కొన్ని అధ్యాయాలు, 27 అధ్యాయాలు ఉంటాయి. ఆ మొత్తం భగవద్గీత ఉప పర్వంలో 27 అధ్యాయాలు ఉంటాయి. అందులో 18 అధ్యాయాలు మాత్రం బయటికి తీసి మనము భగవద్గీతగా చదువుకుంటాము. తర్వాత మళ్ళీ మనకు దీనికి ముందు వెనకాల విష్ణు సహస్రం అవన్నీ ఉంటాయి. కాబట్టి పెద్ద పని పెట్టుకున్నాము. 72,000 శ్లోకాలు, కొంత తక్కువగా 1,00,000 శ్లోకాలు చిన్న విషయం కాదు. సంతోషంగా చదువుకుంటూ వెళ్దాము. నేను బ్రతికుండగానే చెప్పే వెళ్తానని అనుకుంటున్నాను. ఒకవేళ నేను వెళ్ళిపోతే ఆగేదేమీ లేదు, కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే తర్వాత ఏమైతుందన్న ఆలోచన ఏమీ లేదు.
చేసుకుంటూ వెళ్దాము. చేసుకుంటూ వెళ్ళడం మీద మనం ఫోకస్ చేయగలము. అంతవరకు ప్లానింగ్ చేయగలము. తర్వాత ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. చెప్తూ నేను వెళ్ళిపోయాననుకోండి మళ్ళీ రాకుండా, నాకది మంచి. తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని చెప్తూ కంటిన్యూ చేస్తూ ఉంటే, వింటూ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారనుకోండి, అది ఇంకా మంచి. చూద్దాం ఏం జరుగుతుందో. అప్పుడేం జరిగిందంటే, పోయిన వారం ఎంతవరకు చూసామంటే, ఆ విధంగా విరాట్ పురుషుడి దగ్గర నుంచి, అసలు అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మం నుంచి చతుర్ముఖ బ్రహ్మ, అక్కడి నుంచి ఆయన మానసపుత్రులు, అక్కడి నుంచి వెలుగుల కుప్పలు, ఆ వెలుగుల్లో నుంచి ఎన్నో రాజవంశాలు ఉద్భవిస్తూ ఉన్నాయి, సంభవిస్తూ ఉన్నాయి అని చదువుకుంటూ అక్కడ ఆపాము. అక్కడి నుంచి చదువుకుంటూ వెళ్దాము. యయాతి ఇక్ష్వాకు వంశః చ రాజర్షీణాం చ సర్వశః సంభూతాః బహవః వంశాః భూతసర్గాః సవిస్తరాః భూతస్థానాని సర్వాణి రహస్యం త్రివిధం చయత్ వేదయోగం స విజ్ఞానం ధర్మః అర్థః కామః ఏవ చ ధర్మ కామార్థ శాస్త్రాణి శాస్త్రాణి వివిధాని చ లోకయాత్రా విధానం చ సంభూతం దృష్టవాన్ ఋషిః. ఆయన ఏం చేశారంటే, యయాతి ఇక్ష్వాకు వంశాలు, ఆ రకంగా ఎన్నో, మొత్తం అన్ని రాజర్షి వంశాలు సంభూతాః సంభవించాయి. ఆ తర్వాత బహవః ఎన్నో వంశాలు, అక్కడి నుంచి భూత సర్గలు, భూత సృష్టులు, అవి ఎంతో గొప్పగా వ్యాప్తి చెందాయి. సవిస్తరంగా ఆ వంశాలు విస్తరించాయి, వృద్ధి చెందాయి. ఇప్పుడు భూతాలు, ప్రాణులన్నీ సృష్టులు, ప్రాణుల యొక్క సృష్టి జరిగింది అంటే అవి ఉండడానికి స్థానాలు, ఆశ్రయ స్థానాలు కావాలి, ఉండడానికి ప్రదేశాలు కావాలి. కాబట్టి సర్వాణి భూత స్థానాన్ని కూడా సంభవించాయి. భూతాలు ప్రాణులు ఉండడానికి స్థానాలు, ప్రదేశాలు, దేశాలు కూడా సంభవించాయి. కాబట్టి రాజులు ఉన్నారంటే దేశాలు ఉంటాయి. ఎందుకు? రాజుల్లో నుంచి, రాజ ఋషుల్లో నుంచి భూత సర్గలు వస్తే అవి ఉండడానికి ప్రదేశాలు కావాలి. ఇప్పుడు ఆ ప్రదేశాల్లో ఉన్న ప్రజలను పాలించి, పోషించి, రక్షించి, కాపాడడానికి రాజులు కావాలి. ఆ రకంగా ఒక మొత్తం సైకిల్ మనకి తయారైంది. అది ఆ రకంగా సైకిల్ తయారైనప్పుడు మరి వాళ్ళు, రాజులు, ఈ భూత సర్గలను, సర్వభూతాలను, ఆయా భూతాలున్న ప్రదేశాల్లో వాటిని న్యాయంగా పాలించడం కోసము ధర్మాలున్నాయి. ఆ ధర్మాలు, ఆ రహస్యమైన నిగూఢమైన విషయాలు 3 విధాలుగా ఏదైతే ఉన్నాయో ఆ 3 విధాలుగా ఉన్న రహస్యమైన విషయాలు, అవి ధర్మాలు, అర్థాలు, కామాలు ఏవచ. ఈ ధర్మార్థ కామాలు ఎందుకు అంటే, ప్రాణులు ఉండడానికి ప్రదేశాలు ఉన్నప్పుడు, వాటిని పాలించే రాజులు ఉన్నప్పుడు వాళ్లకు కావలసిన ధర్మాలని రాసి పెట్టి ఉంచుతారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఏ రాజుకి ఇష్టం వచ్చినట్టు ఆ రాజు, ఏ ప్రజలకు ఇష్టం వచ్చినట్టు ఆ ప్రజలు, ఎక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆ విధంగా చేసుకోవడానికి వీల్లేదు. దానికి ఒక సిస్టమ్ ఉంది, ఒక పెద్ద మెకానిజం ఉంది. వాటన్నిటిని రెగ్యులేట్ చేయడం కోసము ఆ ప్రాణులు ఆ భూతలాల మీద, ఆ ప్రదేశాల్లో ఉంటూ వాళ్ళు ఏ ధర్మాలను పాటించాలి, ఏ విధంగా అర్థాన్ని సాధించాలి, ఇహార్థం పరార్థం 2, వాటికి ఏ కోరికలుంటాయి భూత సృష్టులకు అన్న రెగ్యులేషన్స్, అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం రాసి పెట్టబడి ఉన్నది. అది విజ్ఞానంతో పాటు కూడి ఉన్న వేద యోగం. అది మనం నిన్నే భగవద్గీతలో కర్మయోగం, సన్యాస యోగం, చివరికి
బ్రహ్మయోగం అని కూడా చూసుకున్నాము. ఇక్కడ అదే భగవద్గీత ఇదే భారతంలో ఉంటుంది, ఇందాక మనం చూసుకున్నట్టు కొంత ముందుకు వెళ్తే. కాబట్టి ఇదే భారతంలో ఇంకొక యోగం పేరు చెప్తున్నారు మన వ్యాసుల వారు, వేద యోగం అని. ఆ వేద యోగము విజ్ఞానంతో సహా ఇదే విషయం కోసము సంభవించింది. రాజర్షులున్నారు, భూత సర్గలున్నాయి, అవి ఉండడానికి ప్రదేశాలున్నాయి. అంటే ఇవన్నీ ఎట్లా సంభవించాయో వాటి కోసం ఆ రెగ్యులేటరీ బాడీస్ కూడా సంభవించాయి. ఈ ధర్మ కామ అర్థ శాస్త్రాలన్నీ వివిధాని శాస్త్రాలు మిగిలిన, ఎందుకంటే అర్థము కామము ధర్మంతో సరిపోలేదు, ఇంకా చాలా శాస్త్రాలు ఉన్నాయి మనకు. అర్థశాస్త్రాలు ధర్మ శాస్త్రాలే కాక సాంఘిక శాస్త్రాలు, యోగ శాస్త్రాలు మొదలైనవి, గణిత శాస్త్రాలు, జ్యోతిష్ శాస్త్రాలు ఎన్నో కావాల్సి ఉంటుంది, చాలా సైన్సెస్ కావాల్సి ఉంటుంది. ఇది ఆర్ట్ ఫామ్ లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అప్పటికప్పుడు ఆలోచించుకొని ఆర్బిటరీగా తయారు చేయడం, ఏదో రకంగా చేయడానికి అవకాశం లేదు. దానికి ఒక సిస్టమాటిక్ మెథడ్స్ ఉన్నాయి, అవన్నీ డాక్యుమెంటెడ్ సిస్టమాటిక్ మెథడ్స్, అవన్నీ సైన్సెస్, అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకున్నాయి అంటే ఆ లోకయాత్ర విధానానికి కోసమే ఉన్నాయి. ఆ లోకం ఉన్నది, లోకంలో ఈ ప్రజలందరూ ఆ సంసార యాత్ర చేస్తారు, వాళ్లకు ఈ విధి విధానాలన్నీ ఉన్నాయి. అందుకోసమే ఇవన్నీ కూడా సంభూతమయ్యాయి, అందుకోసమే ఇవన్నీ తయారు చేయబడ్డాయి అన్న విషయము ఇంత దూరము మన ఋషి దృష్టవాన్ చూశాడు. మన వ్యాసుల వారు అసలు ఈ ధర్మార్థ కామశాస్త్రాలు ఎందుకున్నాయి అంటే ఆ లోకంలో ఉన్న ప్రజలు వాళ్ళ శరీర యాత్రలు, జీవన యాత్రలు ఉంటాయి, వాటి కోసం ఆ విధానాలు ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? యోగంలో నుంచి వచ్చాయి, వేద యోగంలో నుంచి వచ్చాయి అని ఇవన్నీ ఆయన చూసుకున్నాడు. చూసుకొని అప్పుడు ఏం చేశాడంటే, ఓహో ఇది నాకెట్లా అర్థమైందో దాన్ని అట్లానే ఎందుకు ఇవన్నీ ఉన్నాయని నేను ఎట్లా దర్శించానో, నేను ఎట్లా చూశానో, ఎట్లా అర్థం చేసుకున్నానో వాటిని అట్లానే చెప్తాను అని ఆయన నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకొని ఇతిహాసాః సవయాఖ్యాః వివిధాః శ్రుతయః అపి చ ఇహ సర్వం అనుక్రాంతం ఉక్తం గ్రంథస్య లక్షణం. ఆ ద్రష్ట మన ఋషి, మన వ్యాసుల వారు, గురువు గారు చూసిన వారు చూసినట్టు వాటిని గ్రంథస్థం చేశారు. ఆయన ఏ విధంగా వాటిని అర్థం చేసుకున్నారో వాటిని ఆ విధంగా డాక్యుమెంట్ చేశారు. చేసి ఆయన వ్యాసుల వారు వేదాలన్నిటిని వ్యాసం చేశారు కాబట్టి ఆయన పేరు వేదవ్యాసుడు అని చెప్తాము. అంటే ఏమి అని ఆయనే చెప్తున్నారు, దాని అర్థం ఆయన ఏమి చేశారో చెప్తున్నారు. వేదాలు ఎందుకున్నాయి? ఎందుకు అంటే ధర్మార్థ కామాల్ని చెప్పడానికి ఉన్నాయి. ఎందుకు చెప్తాయి? లోకయాత్ర విధానాలని నిర్ణయిస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి? మరి సంభవించిన భూత సర్గలకు, అవి ఉన్న ప్రదేశాలకు, వాటిని పాలిస్తున్న రాజులకు ఏ విధంగా చెయ్యాలి అని మార్గనిర్దేశం చేయవలసి ఉంది. కాబట్టి ఇవన్నీ జరిగాయి, అవన్నీ అందుకని వచ్చాయి అని ఆయన చూసిన వారు. వాటిని గ్రంథస్థం ఎట్లా చేశారు అంటే, ఆయన వివిధాః శ్రుతయః అన్ని శృతులు చూశారు, వేదాలన్నీ చూశారు, ఉపవేదాలు చూశారు, తర్వాత వేదాంగాల్ని చూశారు. చూశారు అంటే ఉత్తగా చూడడం కాదు, చూశారంటే చూసి అర్థం చేసుకున్నారు అన్న అర్థం. మనం ఏమైనా చూసామంటే ఆ చూసాం కానీ గుర్తులేదు, సరిగ్గా చూడలేదు, కొంచెం కొంచెంగా చూశానని ఒకవేళ మనమంటే నాలంటే అజ్ఞానులంటే అనొచ్చు. ఆయన చూశాడంటే ఆయన మొత్తం అర్థం చేసుకుని దాని అంతం చూశాడని అర్థం. ఇంకా దానికి ఇట్లాంటి వాళ్ళు మన గురువులు ఏదైనా చూశారు అంటే దాని అంతు చూశారని అర్థం. ఆ రకంగా ఆయన శృతులు వేదాలు, వేద అంగాలు, ఉపవేదాలు అవన్నీ చూశారు ఆయన. వివిధంగా ఉన్నాయి, అవెన్నో ఉన్నాయి. చూసి ఇంకా సవయాఖ్యాః వ్యాఖ్యానాలతో సహా
ఇతిహాసాలనన్నిటినీ ఆయన ఏమేమి జరిగాయి, ఏమి ఇతిహాసాలు ఇంతకీ, ఈ రాజర్షులు ఉన్నారా, భూత సృష్టిలు ఉన్నాయి, అవి పలాని స్థానాల్లో ఉన్నాయి, అవి ఈ రకంగా ధర్మార్థ కామాల్ని సాధించాయి అన్న విషయాలన్నిటి నేను చూశారు కదా, అవన్నీ కథలుగా ఉన్నాయి. ఇవన్నీ గాల్లో నుంచి పుట్టినవి కాదు, కథలుగా ఇవన్నీ జరిగాయి. యాక్చువల్లీ ఆ జరిగిన వాటిని ఆయన చూశారు. ఆయన వేదాన్ని ఆయన వ్యాప్తి చేశారంటే, వేదం ఎందుకు వచ్చింది దగ్గర నుంచి మొదలుపెట్టి, ఆ వేదం వచ్చి ఏం చేసింది, దాన్ని వాడుకున్న వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఉంటున్నారు, ఉండబోతారు అన్న విషయాలన్నిటినీ, హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఆయన డాక్యుమెంట్ చేశారు. ఆయన చూసిన దాన్ని నేను ఇది చూశాను అని ఊరికి గ్రంథస్థం చేయడం కాదు, ఇది నేను చూసాను, నాకు ఇట్లా అర్థమైంది, నేను ఇది అనుకుంటున్నాను అని ఆయన వాటిని గ్రంథస్థం చేయలేదు. ఆయన యాక్చువల్గా ఇతిహాసం నిజంగా ఇట్లా జరిగింది అని హిస్టారికల్ ఎవిడెన్సెస్ తో సహా, ఆ వ్యాఖ్యానాలతో సహా ఆయన ఇందులో ఈ భారతంలో ఆ గ్రంథస్య లక్షణం మొత్తాన్ని, సర్వాన్ని అనుక్రాంతంగా, అనుక్రమణితో ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఆయన ఉక్తం చెప్పారు. ఇతిహాసాః సవైయాఖ్యాః వివిధాః శ్రుతయః అపి చ ఇహ సర్వం అనుక్రాంతం ఉక్తం గ్రంథస్య లక్షణం. దాన్ని ఎట్లా చెప్పారు? ఆ మొత్తం ఆయన అనుక్రాంతంతో సహా, అనుక్రమణిక అంటే టేబుల్ ఆఫ్ కాంటెంట్స్, దాని కాంటెంట్స్ లిస్ట్ తో సహా చెప్పారు కదా, సర్వం చెప్పారు. ఆయన ఏది వదిలిపెట్టకుండా చెప్పారు. ఆ చెప్పింది కూడా ఆయన ఎట్లా చెప్పారంటే, విస్తీర్య ఏతత్ మహత్ జ్ఞానం ఋషి సంక్షేపం అబ్రవీత్ ఇష్టం హి విదిషాం లోకే సమాసవ్యాస ధారణం. మన ఋషి, మన వ్యాస మహర్షి ఏతత్ ఈ భారతమన్న మహత్ జ్ఞానాన్ని, ఈ గొప్ప మహత్ అంటే విస్తరించేదని అర్థం, వ్యాప్తి చెందుతూ ఉన్నది అని అర్థం. అటువంటి జ్ఞానాన్ని, వ్యాపిస్తున్న జ్ఞానం, ఎందుకు వ్యాపిస్తున్న జ్ఞానము, అసలు కదలకుండా ఉన్న అవ్యక్తమైన పదార్థం, అనంతమైన జ్ఞానం అన్న పదార్థము, తర్వాతది విరాట్ రూపంగా అక్కడి నుంచి మనువులుగా, అక్కడి నుంచి రాజర్షులుగా, అక్కడి నుంచి ప్రజలుగా ఎన్నో విధాలుగా ప్రకృష్టమైన జన్మలన్నీ తీసుకుని అది ఉండడానికి మళ్ళీ విశ్వంగా పరిణామం చెంది, ఆ పరిణితితో పాటు ఉన్నది మళ్ళీ ఎందుకైనా మంచిదని వాక్కుగా వ్యాపించి, ఆ వాక్కులుగా పాలిస్తూ ఉన్నది అది. అటువంటి మొత్తము విస్తరిస్తున్న మహత్ జ్ఞానం ఇది. దాన్ని మన ఋషి ఏం చేశారంటే, విస్తీర్య, విస్తారంగా, ఎక్స్పాండెడ్ గా, ఎగ్జాస్టివ్ గా, సంక్షేపంగా, బ్రీఫ్ గా, కండెన్స్డ్ గా, ఈ రెండు విధాలుగా ఆయన అబ్రవీత్ చెప్పారు. ఈ మొత్తం విషయము ఉన్నదాన్ని ఉన్నట్టు అంతా చెప్పాలి, అస్సలు కొంచెం కూడా శేషం అన్నది మిగిలించకుండా. అశేషంగా చెప్పాలంటే కష్టం, కానీ ఆయన చేయగలిగినంత ప్రయత్నం చేశారు, చెప్పగలిగినంత చెప్పారు. అంతా చెప్పిన తర్వాత మొత్తం అంతా వీళ్ళు చదువుకోగలరా, కొంతే చదువుతారా అని ఆలోచించుకొని సంక్షేపంగా కూడా చెప్పారు, విస్తారంగా చెప్పారు, సంక్షేపంగా చెప్పారు. ఎందుకు రెండు రకాలుగా చెప్పారంటే, లోకంలో విదుషులు, వాళ్లకు ఏమి ఇష్టం అంటే, వాళ్ళు ఏదైనా విషయాన్ని, జ్ఞానాన్ని, విద్వత్తు కలిగిన వాళ్ళు విదుషులు జ్ఞానాన్ని సమాసంగా, వ్యాసంగా రెండు రకాలుగా ధరించగలరు. వాళ్ళు సమాసంగా, సంక్షేపంగా, సంక్షిప్తంగా, బ్రీఫ్ గా పట్టుకోగలరు, ధారణ చేయగలరు. వ్యాసంగా, విస్తారంగా, ఎక్స్పాండెడ్ గా ఇస్తే కూడా వాళ్ళు ధరించగలరు. కాబట్టి ఆయన రెండు విధాలుగా లోకంలో ఉన్న పండితులు ధరించడానికి వీలుగా వాళ్లకు ఇష్టమైన పద్ధతిలో ఆయన ఇచ్చారు. విస్తీర్య ఏతత్ మహత్ జ్ఞానం ఋషి సంక్షేపం అబ్రవీత్ ఇష్టం హి విదిషాం లోకే సమాసవ్యాస ధారణం. మన్వాది భారతం కేచిత్ ఆస్తికాది తథా అపరే తథా ఉపరిచరాది అన్యే విప్రాహ సమ్యక్ అధీయతే.
ఇందులో కేచిత్ కొంతమంది ఈ విదుషాం అన్న వాళ్ళలో, ఈ విదుషుల్లో, పండితుల్లో, ఆ విప్రులు, చదువుకున్న వాళ్ళు, విపరీతమైన ప్రజ్ఞానం కలిగిన వాళ్ళు విప్రులు, కేచిత్ కొంతమంది ఈ భారతాన్ని మన్వాది నుంచి చదువుకుంటారు. మనువు అసలు వైవస్వత మన్వంతరం, అంతకన్నా ముందు మన్వంతరాలు, అసలు ఫస్ట్ స్వయంభువ మన్వంతరం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ మన్వాది దగ్గర నుంచి రాశారు మన గురువు గారు ఈ భారతాన్ని. అక్కడి నుంచి చదువుకునే వాళ్ళు ఉన్నారు. అది దొరికితే అక్కడి నుంచి చదువుకోవచ్చు. ఒకవేళ చదువుకునేంత జీవిత కాలం నాకుంటే అది దొరికితే తప్పకుండా చదువుకుంటాను. కానీ కొంతమంది అట్లా చదువుకునే వాళ్ళు ఉన్నారు. తథా అపరే ఇంకా కొంతమంది వేరే వాళ్ళు ఆస్తికుడు అన్న ఒక మహాత్ముడు పుణ్యాత్ముడు ఉంటాడు. ఆయన దగ్గర నుంచి మన కథ, ఆయన దగ్గర మొదలై ఆ ఆస్తికుడు మొత్తం మన భారతం అంతా ఉంటారు. ఆయన అక్కడక్కడ బయటపడుతూనే ఉంటారు. చివరి దాకా ఉంటాడు ఈ ఆస్తికుడు. చాలా విచిత్రమైన మనిషి. ఆ ఆస్తికుడు దగ్గర నుంచి ఆదిగా భారతాన్ని కొంతమంది చదువుకుంటారు. తదా అట్లానే వేరే మంది విప్రులు, వేరే వాళ్ళు ఉపరిచర వసువు దగ్గర నుంచి అది స్టార్ట్ పాయింట్ గా చదువుకుంటారు. ఈ రకంగా విప్రులు, పండితులు సమ్యక్ చక్కగా ఈ భారతాన్ని అధ్యయనం చేస్తారు. చదువుకోవడం అంటే అధ్యయనం చేస్తారని ఏం చెప్తున్నారు పాపము కష్టపడి మన గురువు గారు. వేదాల్లో ఉన్న విషయాలే కాదు, అసలు వేదాలు ఎందుకు వచ్చాయంటే రెగ్యులేట్ చేయడం కోసం. ఆ రెగ్యులేషన్స్ ఉంటాయి, అందులో చాలా రూల్స్ ఉంటాయి, విధి విధానాలు ఎందుకున్నాయి, ఎందుకంటే ప్రజల కోసం, ఎందుకు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు అని ఆ విషయాల్ని మొత్తాన్ని ఆయన అందులో డాక్యుమెంట్ చేశారు. అది కూడా ఎగ్జాంపుల్స్ తో సహా, ఇతిహాసాలతో సహా, జరిగిన వృత్తాంతాలతో సహా ఆయన చెప్పారు. ఇక్కడ జరిగిందని హిస్టారికల్ ఎవిడెన్సెస్ తోటి డాక్యుమెంట్ చేశారు. కాబట్టి చాలా మంది దీన్ని అధ్యయనం చేస్తారు రకరకాలుగా. ఇక్కడ మన్వాది నుంచి అని కొంతమంది, ఆస్తికాది అని అక్కడి నుంచి కొంతమంది స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు చదువుకోవడం భారతాన్ని. ఉపరిచర వస్తువు నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. నాకు తెలిసినంతలో, నాకు దొరికిన బుక్స్ లో హరివంశం నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత విష్ణు పర్వం అని ఇంకొక చోట స్టార్ట్ పాయింట్ ఉంది, అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు అక్కడక్కడి నుంచి భారతాన్ని మొదలు పెట్టుకుంటారు. మనము ఆ హరివంశాన్ని, ఆ తర్వాత విష్ణు పర్వాన్ని కూడా దాటి ఇంకా అసలు ఇక్కడి నుంచి, ఈ అనుక్రమణిక దగ్గర నుంచి ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాము. అవకాశం ఉంటే మళ్ళీ ఎప్పుడైనా హరివంశం దగ్గర మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ కూడా చదువుకుందాము. మన్వాది భారతం కేచిత్ ఆస్తికాది తథా అపరే తథా ఉపరిచరాది అన్యే విప్రాహ సమ్యక్ అధీయతే. సమ్యక్ చక్కగా చదువుకుంటారు. పుస్తకాలు దొరికితే చదువుకోకుండా ఉండేవాళ్ళు ఎవరు? మనకి ఇప్పుడు అవకాశం బాగుంది, పుస్తకాల్ని మన అందుబాటులోకి తెచ్చే వాళ్ళు ఉన్నారు పుణ్యాత్ములు. వివిధం సంహితా జ్ఞానం దీపయంతి మనీషిణః వ్యాఖ్యాతుం కుశలాః కేచిత్ గ్రంథం ధారయితుం పరే. ఈ అధ్యయనం చేస్తారని చెప్పారు కదా, అధ్యయనం చేసిన వాళ్ళలో ఉత్త అధ్యయనం కాదు, సమ్యక్ సమగ్రంగా అధ్యయనం చేసే వాళ్ళు ఉంటారు. యాక్చువల్ గా భారతం మీద ఎంతమంది థీసిస్ సబ్మిట్ చేసి పిహెచ్డీలు చేశారో, ఇంకా చేస్తూ ఉన్నారో చెప్పలేము. ఎంతమంది భారతం గురించి డాక్టరేట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా అధ్యయనం చేసే వాళ్ళ దగ్గర నుంచి నాలాగా మామూలుగా చదువుకునే వాళ్ళ వరకు ఎంతో మంది ఉన్నారు. అందులో కూడా మళ్ళీ 3 రకాలు ఉన్నారు. కొంతమంది మనీషిణః మహానుభావులు ఉంటారు, మహాత్ములు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సంహిత ఉంది కదా, వేదాలు సూక్తాలు ఉన్నాయి, వాటిలో ఉన్న జ్ఞానాన్ని వివిధం రకరకాలుగా వాళ్ళు దీపయంతి ప్రకాశింపచేస్తారు, చూపిస్తారు. ఆయన మన వేదవ్యాసుల వారు చాలా తాపత్రయపడి వేదంలో ఉన్న విషయాల్ని చాలా మటుకు ఉన్నది ఉన్నట్టే ఆయన, కానీ ఇతిహాసాలతో పాటు హిస్టారికల్ ఎవిడెన్సెస్ తోటి చెప్పడానికి ఆయన
పూనుకుని కూర్చున్నారు. అయితే మన భగవద్గీతలోనే మనం చూసుకున్నాము అంతవరకే. అంత లిమిటెడ్ ఇంత పెద్ద మహాభారతంలో అంత చిన్న భగవద్గీతలోనే మనం ఎన్ని శ్లోకాలని ఉపనిషత్తుల్లో నుంచి కలుపుకుని చూసుకున్నాము. చాలా శ్లోకాలు చూసుకున్నాం, కొద్ది అధ్యాయాల వరకు చూసి అక్కడికి ఆపాము. అట్లానే ఒకవేళ ఓపికండి కూర్చొని చూసుకుంటే వేదాల్లో, ఉపనిషత్తుల్లో, ఆ సంహితల్లో ఉన్న ఎన్నో శ్లోకాలు భారతంలో కనిపిస్తాయి. చదువుకున్న వాళ్ళు, పండితులు, మహాత్ములు ఆ విధంగా ఉన్న వాటిని చూపిస్తారు. ఇక్కడున్నాయి చూడండి, ఇక్కడున్నాయి చూడండి అని ఆ రకంగా దీపింపచేస్తారు వాళ్ళు. కొంతమంది కేచిత్ ఈ భారతానికి వ్యాఖ్యానం చేయడంలో కుశలత కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ నేర్పు ఉంటుంది, వ్యాఖ్యానిస్తారు, వ్యాఖ్యానిస్తారు వాళ్ళు భారతాన్ని. అందులో నేర్పున్న వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది ఈ గ్రంథాన్ని మొత్తాన్ని ధారణలో పెట్టుకొని మొత్తం గుర్తు పెట్టుకునేందుకు ఆ కుశలత, నేర్పు కలిగిన వాళ్ళై ఉంటారు, ఆ కుశలులు ఉంటారు. కొంతమంది ఏమో వేదాల్లో, సంహితల్లో, ఉపనిషత్తుల్లో ఉన్న విషయాలు ఎక్కడెక్కడ భారతంలో మన వ్యాసుల వారు పొందుపరిచారు అని దీపం పెట్టి చూపిస్తారు. కొంతమంది ఏమో ఈ భారతాన్ని చక్కగా అధ్యయనం చేసి దానికి వ్యాఖ్యానాలు చెప్పగలిగే కుశలత కలిగిన వాళ్ళై ఉంటారు. కొంతమంది దాన్ని మొత్తాన్ని, గ్రంథాన్ని ధరించగలిగే శక్తి కలిగిన వాళ్ళై ఉంటారు. ధారణలో పెట్టుకుంటారు, వాళ్ళు మెమరైజ్ చేస్తారు. వివిధం సంహితా జ్ఞానం దీపయంతి మనీషిణః వ్యాఖ్యాతుం కుశలాః కేచిత్ గ్రంథం ధారయితుం పరే. తపసా బ్రహ్మచర్యేణ వ్యస్య వేదం సనాతనం ఇతిహాసం ఇమం చక్రే పుణ్యం సత్యవతీ సుతః. మన సత్యవతీ సుతః, సత్యవతి యొక్క తనయుడు మన వేదవ్యాసుడు ఆ సనాతనమైన వేదాన్ని ఏమి చేశాడంటే తపస్సుతో తపించి బ్రహ్మచర్యంలో ఉండి ఆ బ్రహ్మంలోనే చరిస్తూ ఆ పరబ్రహ్మము ఏమి చెప్పాడు, అసలు ఏమి చేస్తున్నాడు, అసలు ఆ పదార్థం ఏమి పరబ్రహ్మ పదార్థం అని అందులోనే చరిస్తూ, అందులోనే తిరుగుతూ, మనసుని అక్కడే తిప్పుతూ, పైగా వేదాలకు బ్రహ్మం అని కూడా పేరుంది. ఆ వేదాల్లోనే, ఆ వేదాలు చెప్పిన విధంగా అందులోనే తిరుగుతూ అవే ఆచరిస్తూ ఈ రెండు విధాలుగా తపించి ఆ బ్రహ్మంలోనే తిరుగుతూ ఉంటూ ఆ మొత్తం సనాతనమైన ఆ వేదాన్ని మొత్తం వ్యాసం చేశారు. ఆయన వ్యాప్తి చేశారు, విభాగాలుగా విభజించి దాన్ని వ్యాప్తి చేశారు. చేసి ఇంకా అప్పుడు అంత చేసేసరికి ఇందులో ఏ ఒక్కటి చేసినా చాలు, ఆయన 3 చేశారు. ఆయన తపించి యాక్చువల్గా ఈ ఇతిహాసాన్ని చక్రే రాయొచ్చు, లేదా ఆయన ఆ బ్రహ్మంలో చరిస్తూ బ్రహ్మంలోనే ఉంటూ ఆ విధంగా కూడా ఆయన దీన్ని రాయొచ్చు, లేదా వేదాన్ని మొత్తం చదువుకుని అర్థం చేసుకుని దాన్ని విభజించి దాన్ని శిష్యుల్లో ఉపదేశం చేసి వాళ్ళ ద్వారా మొత్తం అంతా వ్యాప్తి చేశారు. ఇదొకటి చేసినా చాలా ఆయన ఈ భారతాన్ని రాయొచ్చు. కానీ ఆయన ఈ 3 చేశారు. తపస బ్రహ్మచర్యేణ ఆయన మొత్తం ఈ సనాతనమైన వేదాన్ని వ్యాసం చేసి దానివల్ల ఇప్పుడు ఈ యొక్క ఇతిహాసాన్ని, ఈ పుణ్యకరమైనది పావనమైన ఈ భారతాన్ని ఆయన చక్రే రచించారు. తపసా బ్రహ్మచర్యేణ వ్యస్య వేదం సనాతనం ఇతిహాసం ఇమం చక్రే పుణ్యం సత్యవతీ సుతః. పరాశరాత్మజః విద్వాన్ బ్రహ్మర్షిః సంసితవ్రతః మాతుః నియోగాత్ ధర్మాత్మా గాంగేయస్య చ ధీమతః క్షేత్రే విచిత్రవీర్యస్య కృష్ణద్వైపాయనః పురా త్రీన్ అగ్నీన్ ఇవ కౌరవ్యాన్ జనయామాస వీర్యవాన్. ఇప్పుడు మన ధీమతః, ఆ జ్ఞాని, ఆ బుద్ధిమంతుడు, సంసిత వ్రత, ఆయన వ్రతము సమాప్తి అవుతూ ఉండగా
ఆయన బ్రహ్మర్షిగా నిలబడి ఉన్నారు. ఆ విద్వాన్, ఆ పండితులు పండిపోయారు ఆయన వేదంలో. ఆ పరాశరుడి యొక్క ఆత్మజుడు, పరాశర మహర్షి యొక్క తనయుడు మన వేదవ్యాసుల వారు ఇప్పుడేం చేశారంటే, మాతుహు తల్లిగారు సత్యవతీదేవి, ఆమె చేత నియోగించబడ్డవాడై, ఆ నియోగం వల్ల, ఆమె అందులో ఆ పని ఆయనకు అప్పజెప్పడం వల్ల, అట్లానే ధర్మాత్ముడైన గాంగేయుడు, మన భీష్ముడు, ఆయన కూడా ఆ పనిలో నియోగించడం వల్ల ఈ ఇద్దరి మాట ప్రకారము మన వీర్యవంతుడు పురా అప్పుడు ఒకానొకప్పుడు మన కృష్ణద్వైపాయనుల వారు, వేదవ్యాసుల వారు, సత్యవతి సుతులు ఇప్పుడు విచిత్రవీర్యుడి యొక్క క్షేత్రంలో ఆయన భార్యలయందు 3 అగ్నీన్ ఇవ 3 అగ్ని శిఖల్లాగా ఉన్న కౌరవులను జనయామాస పుట్టించారు, జన్మింపజేశారు. పరాశరాత్మజః విద్వాన్ బ్రహ్మర్షిః సంసితవ్రతః మాతుః నియోగాత్ ధర్మాత్మా గాంగేయస్య చ ధీమతః క్షేత్రే విచిత్రవీర్యస్య కృష్ణద్వైపాయనః పురా 3 అగ్నీన్ ఇవ కౌరవ్యాన్ జనయామాస వీర్యవాన్. ఉత్పాద్య ధృతరాష్ట్రం చ పాండుం విదురం ఏవ చ జగామ తపసే ధీమాన్ పునః ఏవ ఆశ్రమం ప్రతి. ఇప్పుడు మన ధీమంతుడు, మన బుద్ధిమంతుడు, మన జ్ఞాని, ఆయన ఒక పని మీద, ఆయన వ్రతానుష్ఠానం ముగుస్తున్న సమయంలో ముగిసినప్పుడు, ఈలోగా మన భీష్ముడు వాళ్ళ అమ్మగారు సత్యవతీదేవి అడగడం వల్ల ఆయన 3 కౌరవులను జన్మింపచేసి, వాళ్ళెవరు? ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. ఈ ధృతరాష్ట్రం, పాండం, విదురం ఈ 3 ఉత్పాదన చేసి పుట్టించి, పునః మళ్ళీ తపస్సు చేసుకోవడానికి ఆశ్రమం ప్రతి, తన ఆశ్రమం వైపుకి, ఆ బదరికాశ్రమం వైపుకి ఆయన జగామ వెళ్ళిపోయారు. ఉత్పాద్య ధృతరాష్ట్రం చ పాండుం విదురం ఏవ చ జగామ తపసే ధీమాన్ పునః ఏవ ఆశ్రమం ప్రతి. తేషు జాతేషు వృద్ధేషు గతేషు పరమాంగతిం అబ్రవీత్ భారతం లోకే మానుషే అస్మిన్ మహాన్ ఋషిః. ఇప్పుడు మన మహాన్ ఋషి, మన మహర్షి వేదవ్యాస మహర్షి, తేషు వాళ్ళు, ఆ జాతేషు పుట్టిన వాళ్ళు, ఆ 3 కొడుకులు, మన ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు, వాళ్ళు ఆ పుట్టిన వాళ్ళు వృద్ధులై, పెద్దవాళ్ళై, వృద్ధి చెంది వృద్ధిలోకొచ్చి, ఆ తర్వాత పరమాం గతిం గతేషు, పరమగతిని పొందిన తర్వాత అస్మిన్ మానుషే లోకే, ఈ మానుష లోకంలో, మానవ లోకంలో ఈ భారతాన్ని ఆయన అబ్రవీత్ చెప్పారు. ఆయన అప్పుడు వాళ్ళు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు కలిగిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఆశ్రమం వైపుకి వెళ్ళిపోయారు. వాళ్ళు పుట్టగానే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ వాళ్ళు ఏమేమి చేస్తున్నట్టు ఆయన డాక్యుమెంటింగ్ ఏం చేయలేదు. ఆయన వెళ్ళిపోయారు. అయితే వాళ్ళందరూ, ఆ ధృతరాష్ట్రుడు వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. వాళ్ళు ఆ గొడవలన్నీ పెట్టుకున్నారు భూముల కోసం, వాటి కోసం. మళ్ళీ వాళ్ళందరూ పరమపదించారు. తర్వాత పరీక్షిత్ వచ్చాడు. ఇంకేమో అవన్నీ జరిగిన తర్వాత ఎప్పటికో ఆయన ఒకానొక పని కోసం, మళ్ళీ ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసమే మళ్ళీ దాన్ని, ఆ భారతాన్ని ఈ మానవలోకంలో చెప్పారు ఆయన. తేషు జాతేషు వృద్ధేషు గతేషు పరమాం గతిం అబ్రవీత్ భారతం లోకే మానుషే అస్మిన్ మహాన్ ఋషిః. జనమేజయేన పృష్టః సన్బ్రాహ్మణైః చ సహస్రశః శశాస శిష్యం ఆసీనం
వైశంపాయనం అంతికే. ఏం పర్పస్, ఏ కారణానికి ఆయన ఎప్పుడో ఆశ్రమానికి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ఎందుకు ఆ మొత్తం విషయాన్ని ఆయన ఎందుకు తిరగతోడి భారతంగా ఎందుకు రాసి మనకి ఇచ్చారు అంటే, ఒక దేనికైనా ఆయన చేయవలసి ఉన్నది ఇది, ఆయన ఈ పని చేయవలసి ఉంది, ఆయన ఏదో విధంగా చేసేవారు. కానీ దానికి నిమిత్త కారణం ఒకటి, కనిపించే కారణం ఏమి అంటే, ఒకానొక సమయంలో జనమేజయుడి చేత పృష్ట అడగబడ్డవాడై, అట్లానే సహస్రశః వేల కొద్దీ సద్బ్రాహ్మలు కూడా వాళ్ళందరి చేత సద్బ్రాహ్మణైః చ వాళ్ళందరి చేత కూడా పృష్ట అడగబడ్డవాడై, అంతికే ఆసీనం శిష్యం పక్కనే కూర్చున్న శిష్యుడు, అంతేవాసి అని పిలుస్తారు కదా, తనతో పాటు ఉన్న శిష్యుడు వైశంపాయనుడు, ఆయనకు ఈ మొత్తం భారతాన్ని ఆయన శాసించారు, ఆయనకి నేర్పించారు. జనమేజయుడు అడిగాడు, చాలా మంది వందల కొద్ది వేల కొద్ది బ్రాహ్మలు అడిగారు, విషయం చెప్పమన్నారంటే అప్పుడు ఆయన వాళ్ళందరికీ ఆయన డైరెక్ట్ గా చెప్పలేదు. ఆయన దగ్గర అంతేవాసిగా ఉన్న శిష్యుడు వైశంపాయనుడికి దీన్ని ఆయన శాసించారు. జనమేజయేన పృష్టః సద్బ్రాహ్మణైః చ సహస్రశః శశాస శిష్యం ఆసీనం వైశంపాయనం అంతికే. సహ సదస్యైః సహ ఆసీనః శ్రావయామాస భారతం కర్మాంతరేషు యజ్ఞస్య చోద్యమానః పునః పునః. ఈ సహ మన వైశంపాయనుల వారు ఇంకా అక్కడ సదస్యై, ఆ సదస్సులు ఉన్నారు కదా, సదస్సి అంటే యజ్ఞం అని అర్థం, యజ్ఞంలో అని అర్థం. ఆ యజ్ఞంలో ఉన్న వాళ్ళు, అందులో పాలు పంచుకుంటున్న వాళ్ళు, ఏదో విధంగా యజ్ఞం చేస్తున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, చేయిస్తున్న వాళ్ళు, ఆ సదస్సులందరి చేత, వాళ్ళందరూ ఎక్కడున్నారు, సమాసీన అక్కడ కూర్చొని ఉన్నారు, అక్కడ ఆసీనులై కూర్చొని ఉన్న ఆ సదస్సుల చేత పునః పునః మళ్ళీ మళ్ళీ చోద్యమానః అడగబడ్డ వాళ్ళై, చెప్పండి గురుగారు చెప్పండి, వైశంపాయనుల వారు చెప్పండి అని వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటే, ఆ విధంగా ప్రచోదిస్తూ ఉంటే, మన వైశంపాయనుల వారు యజ్ఞస్య కర్మాంతరేషు, ఎందుకంటే ఇది మొత్తం జరిగింది ఎక్కడ, మన జనమేజయుడు చేసుకుంటున్న యజ్ఞంలో. ఆ యజ్ఞం యొక్క కర్మలు పొద్దస్తమానం ఉండవు, కొంత కొంత సమయాల్లో చేయవలసిన కర్మలు ఉంటాయి, యజ్ఞ కర్మలు. అవి చేస్తూ ఉంటే ఆ కర్మల మధ్యలో సమయం ఉంటుంది. ఆ సమయాల్లో ఆ యజ్ఞస్య కర్మాంతరేషు, ఆయా సమయాల్లో యజ్ఞ కర్మలు చేస్తూ ఉండగా మధ్యలో ఉన్న సమయాల్లో ఆయన ఈ భారతాన్ని శ్రావయామాస వినిపించాడు. సహ సదస్యైః సహ ఆసీనః శ్రావయామాసః భారతం కర్మాంతరేషు యజ్ఞస్య చోద్యమానః పునః పునః. విస్తరం కుర్వన్సస్య గాంధార్యాః ధర్మశీలతాం క్షత్తుః ప్రజ్ఞాం ధృతిం కుంత్యాః సమ్యక్ వైపాయనః అబ్రవీత్. ఇప్పుడు మన ద్వైపాయనుల వారు, వేదవ్యాసుల వారు ఏమి అబ్రవీత్, ఏమి చెప్పారు అంటే, ఆ మహాభారతంలో కురువంశస్య విస్తరం, కురువంశము ఏ విధంగా విస్తరించింది, వ్యాప్తి చెందింది, ఎక్స్పాండ్ అయ్యింది, అట్లానే గాంధార్యాః గాంధారీదేవి యొక్క ధర్మశీలత, ఆమె ధర్మశీలత, ఆ తర్వాత క్షత్తు అంటే మన సారథి అయిన విదురుడి యొక్క ప్రజ్ఞ, ఆయన ప్రజ్ఞానం, ప్రకృష్టమైన జ్ఞానం ఆయనది, ప్రజ్ఞానం కలిగిన వాడు మన విదురుడు, ఆయన యొక్క జ్ఞానాన్ని, కుంత్యాః ధృతి, కుంతీదేవి యొక్క ధృతిని, ఆమె ధైర్యాన్ని, ఆమె పట్టుదలను, వీటన్నిటిని సమ్యక్ సమగ్రంగా మన ద్వైపాయనుల వారు, వేదవ్యాసుల వారు అబ్రవీత్ చెప్పారు. విస్తరం కుర్వంతస్య గాంధార్యాః ధర్మశీలతాం క్షత్తుః ప్రజ్ఞాం ధృతిం కుంత్యాః సమ్యక్ ద్వైపాయనః అబ్రవీత్. అంతేకాదు
వాసుదేవస్య మాహాత్మ్యం పాండవానాం చ సత్యతాం దుర్వృత్తం దార్తరాష్ట్రాణాం ఉక్తవాన్ భగవాన్ ఋషిః. వాసుదేవస్య వాసుదేవుడి యొక్క కృష్ణుల వారి యొక్క మాహాత్మ్యం ఆయన మహత్తును, పాండవానాం పాండవుల యొక్క సత్యతాం వాళ్ళ సత్యాన్ని, ధార్తరాష్ట్రాణం ధృతరాష్ట్రుడి నుంచి వచ్చిన వాళ్ళు ధార్తరాష్ట్రులు, పాండురాజు నుంచి వచ్చిన వాళ్ళు పాండవులు, ఆ ధృతరాష్ట్రుడి నుంచి వచ్చిన రాష్ట్రులు మన దుర్యోధనాదులు, వాళ్ళందరి యొక్క దుర్వృత్తి, వాళ్ళ యొక్క చెడు ప్రవృత్తి, వాటిని మన భగవాన్ ఋషి వేదవ్యాస మహర్షి ఉక్తవాన్ చెప్పారు. వాసుదేవస్య మాహాత్మ్యం పాండవానాం చ సత్యతాం దుర్వృత్తం దార్తరాష్ట్రాణాం ఉక్తవాన్ భగవాన్ ఋషిః. చతుర్వింశతి సాహస్రీం చక్రే భారత సంహితాం ఉపాఖ్యానైః వినా తావత్ భారతం ప్రోచ్యతే బుధైః. మన భగవాన్ ఋషి ఈ భారత సంహితం, ఈ మొత్తం భారత సంహితను, భారతమన్న ఈ వేదోక్తమైన విషయాన్ని ఏ విధంగా చక్రే చేశారంటే, చతుర్వింశతి 24 సాహస్రీ వేలు 24,000 శ్లోకాల్లో చెప్పారు అని బుధైహి బుధుల చేత ప్రోచ్యతే చెప్పబడుతుంది. జ్ఞానులు పండితులు ఏమంటారంటే, ఈ భారతాన్ని ఆయన మన వేదవ్యాసుల వారు 24,000 శ్లోకాల్లో చెప్పినట్టున్నారు. అది ఉపాఖ్యానైహి వినా, ఉపాఖ్యానాలు లేకుండా. భారతంలో పర్వాలు ఉపపర్వాలు అని చెప్పుకుంటాము. ఈ పర్వాలు ఉపపర్వాల్లో ఆఖ్యానాలు కథలు, ఉపాఖ్యానాలు, అందులో కూడా మళ్ళీ కథలు, కథల్లో కథలు. అసలు మొత్తం భారతం అన్నది ఒక పెద్ద కథ. మెయిన్ స్టోరీ లైన్ ఉంటుంది. మన పాండవులు, కౌరవులు, దుర్యోధనాదులు, వాళ్ళందరి యొక్క విషయాలు, కాన్ఫ్లిక్ట్ అంతా ఉంటుంది. అది అందులో మళ్ళీ కథలు ఉంటాయి. ఆ కథల్లో మళ్ళీ ఉపకథలు ఉంటాయి. ఆ ఉపకథలు, ఉపాఖ్యానాలు అవన్నీ తీసి పక్కన పెడితే మెయిన్ స్టోరీ లైన్ ఒక చతుర్వింశతి సాహస్రీం 24,000 శ్లోకాలు. తావత్ అంత మాత్రం ఈ భారతం, అంతవరకు ఈ భారతం ఉన్నది అని బుధులు చెప్తారు. చతుర్వింశతి సాహస్రీం చక్రే భారత సంహితాం ఉపాఖ్యానైః వినా తావత్ భారతం ప్రోచ్యతే బుధైః. తతః అద్యర్థశతం భూయః సంక్షేపం కృతవాన్ ఋషిః అనుక్రమణిం అధ్యాయం వృత్తాంతానాం సపర్వణాం. తతః ఇంకక్కడి నుంచి ఈ మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయి కదా, ఉపాఖ్యానాలు అవన్నీ పక్కన పెడితే ఆ ఉన్న 24,000 శ్లోకాల్లో భూయః మళ్ళీ మన ఋషి, మన వేదవ్యాస మహర్షి సంక్షేపంగా ఒక అధ్యర్థ శతం, శతం అంటే 100, అందులో అర్థం అంటే 50. ఈ 100 పైన ఒక 50 అది అంటే పైన ఉన్నాయని అర్థం. అధ్యర్థ శతం అంటే 150, 100కు పైగా ఒక 50, 150. ఒక 150 శ్లోకాల వరకు సంక్షేపంగా ఇదే భారతాన్ని మన వేదవ్యాస మహర్షి కృతవాన్ చేశారు అని చెప్తారు. ఈ 150 శ్లోకాల్లో ఏముంటుంది అంటే అనుక్రమణి ఉంటుంది. టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ఉంటాయి. అనుక్రమణిక అంటాం కదా, జరుగుతున్న ఏమని కాంటెంట్స్ ఉంటాయి. అందులో అధ్యాయాలు, ఆ అధ్యాయాల్లో చాప్టర్స్ లో ఉన్న వృత్తాంతాలు, కథలు, అవి ఏ ఏ పర్వాల్లో ఉన్నాయి అని సపర్వణాం వృత్తాంతానం అధ్యాయాలు, వాటి యొక్క అనుక్రమణి ఒక 150 శ్లోకాల్లో రాశారు సంక్షేపంగా అని చెప్తారు. అసలు ఉపాఖ్యానాలన్నిటిని పక్కన పెట్టి భారత కథను 24,000 శ్లోకాల్లో చెప్పారు అని కూడా చెప్తారు. ఎన్నో వర్షన్స్ ఉన్నాయి భారతానికి. ఎక్కడైనా మొదలుపెట్టి ఎక్కడైనా చదువుకోవచ్చు. కావాలనుకున్నన్ని ఉపాఖ్యానాలు చదువుకోవచ్చు. అవసరమైతే ఉపపర్వాలు చదువుకోవచ్చు, లేదా ఉపపర్వాల్ని పక్కన పెట్టి పర్వాల్లో ఉన్న ముఖ్యమైన విషయాలు చదవచ్చు, లేదా
ఇంకా కొంతమంది బుధులు, జ్ఞానులు, పండితులు అసలు ఆఖ్యానాలు కూడా పక్కన పెట్టి, ఉపాఖ్యానాల్ని పక్కన పెట్టి కాదు, ఆఖ్యానాల్ని కూడా పక్కన పెట్టి ఊరికినే భగవద్గీత, విష్ణు సహస్రం, అనుగీత, సనస్సు జాతీయం, శివ సహస్రం వంటివి అంత మాత్రం కూడా చదువుకుంటారు. ఎన్ని రకాలుగైనా చదువుకోవచ్చు, ఎన్ని పర్మిటేషన్స్ కాంబినేషన్స్ లో అయినా భారతాన్ని చదువుకోవచ్చు. అది ప్రతి వాళ్ళకి ఎంతో విజ్ఞానాన్ని ఇస్తుంది. చదువుకునే కంటిని బట్టి ఉంటుంది, పట్టుకోగలిగిన బుద్ధిని బట్టి ఉంటుంది. తతః అద్యర్థశతం భూయః సంక్షేపం కృతవాన్ ఋషిః అనుక్రమణిం అధ్యాయం వృత్తాంతానం సపర్వణం. ఆ విధంగా ఆయన సంక్షేపంగా రాశారు, మామూలుగా రాశారు, విస్తరించి కూడా రాశారు. ఇదం ద్వైపాయనః పూర్వం పుత్రం అధ్యాపయత్ శుకం తతః అన్యేభ్యః అనురూపేభ్యః శిష్యేభ్యః ప్రదదౌ ప్రభుః. ఇంకా మన ద్వైపాయనః, మన వేదవ్యాసుల వారు ఇదం, ఈ మొత్తం భారతాన్ని, పూర్వం ఒకానొక సమయంలో, పుత్రం శుకం, ఆయన పుత్రుడైన శుకుల వారికి, అధ్యాపయత్ నేర్పించారు, ఆయన చేత, శుకుల వారి చేత అధ్యయనం చేయించారు. తతః, ఇంకా తర్వాత మన ద్వైపాయనుల వారు ఎంతో మంది అన్యేభ్యః, వేరే, అనురూపేభ్యః, అటువంటి తగిన విధంగా ఉన్నవాళ్ళు, ఈ భారతాన్ని పట్టుకోవడానికి అనురూపులై ఉన్నవాళ్ళు, అటువంటి శిష్యేభ్యః, శిష్యులతో వాళ్ళ యందు మన ప్రభువు, మన ద్వైపాయనుల వారు ఈ భారతాన్ని ప్రదదౌ ఇచ్చారు, వాళ్ళందరికి కూడా ఇచ్చారు. ఆయన ఈ భారతాన్ని ప్రదానం చేశారు. అందులో ఒకళ్ళు మన వైశంపాయనుల వారు. శుకుల వారికి అన్నీ నేర్పిస్తారు. ఆయన ఏది రాసినా శుకుల వారితో చదివిస్తూ ఉంటారు. శుకుల వారు మాత్రం భాగవతాన్ని తీసుకొని వెళ్ళి పరీక్షిత్ మహారాజుకి అధ్యయనం చేయించారు. కానీ ఆయన అన్నీ వింటారు. ఇక్కడ అన్యేభ్యః అనురూపేభ్యః శిష్యేభ్యః చాలా మందికి ఆయన మన భారతాన్ని నేర్పిస్తే వ్యాసుల వారు, అందులో వైశంపాయనుల వారు జనమేజయుల వారికి చెప్పారు. ఇదం ద్వైపాయనః పూర్వం పుత్రం అధ్యాపయత్ శుకం తతః అన్యేభ్యః అనురూపేభ్యః శిష్యేభ్యః ప్రదదౌ ప్రభుః. నారదః అశ్రావయత్ దేవాన్ అసితః దేవళః పితృన్ గంధర్వ యక్ష రక్షాంసి శ్రావయామాస వై శుకః. అయితే శుకుల వారు ఎవరికి చెప్పలేదని చెప్పలేము. ఆయన భాగవతాన్ని తీసుకొని వెళ్ళి పరీక్షిత్ మహారాజుకి చెప్పారని మనకు తెలుసు. కానీ శుకుల వారు విని ఏం చేశారు ఈ భారతాన్ని అంటే, ఆయన గంధర్వులకు, యక్షులకు, రాక్షసులకు ఈ భారతాన్ని శ్రావయామాస వినిపించారు మన శుకుల వారు. అట్లానే నారదుల వారు దేవాన్, దేవతలకు ఈ భారతాన్ని అశ్రావయత్, వాళ్ళ చేత శ్రవణం చేయించారు. అట్లానే అసితః, అసితుల వారు, నల్లగా ఉంటారు కాబట్టి అసితులను పిలుస్తున్నారేమో, చాలా మంది నల్లగా ఉంటారు మన వ్యాసుల వారితో సహా. మరెందుకు వాళ్లకు వాళ్ళ అమ్మగారు ఆయనకు ఆ పేరు పెట్టిందో అసితః? ఆయనకే దేవళుడని కూడా పేరుంది. ఈయన పితరులకు ఈ భారతాన్ని చెప్పారు. నారదః అశ్రావయత్ దేవాన్ అసితః దేవళః పితృన్ గంధర్వ యక్ష రక్షాంసి శ్రావయామాస వై శుకః. దుర్యోధనః మన్యుమయః మహాద్రుమః స్కందః కర్ణః శకునిః తస్య శాఖాః దుశ్శాసనః పుష్పఫలై సమృద్ధై మూలన్ రాజా ధృతరాష్ట్రః. ఇక్కడ దీన్ని విచిత్రంగా అమనీషి అని, మనీషి అని రెండు రకాలుగా విడదీస్తారు. ఇక్కడ మన కాపీలో అమనీషి అని దాన్ని విడదీశారు. మనం రెండు చెప్పుకుందాం. మన ధృతరాష్ట్రుడు కనిపిస్తే చాలు ఈ విధంగా దాన్ని
రకరకాలుగా విడదీసి వేరే వేరే విధంగా అర్థాలు చెప్తారు. మనం రెండు చెప్పుకుందాము. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మొత్తం భారతాన్ని ఒక చెట్టు అనుకుంటే ఆ మహాద్రుమము, ఆ మహా చెట్టు, మహావృక్షం, ధ్రుమం అంటే వృక్షం, ఆ మహావృక్షం ఏమి అంటే మన్యుమయ. ఈ మన్యువు అంటే మనస్సు కదిలిపోవడము అన్న విషయంతో కూడి ఉన్నవాడు, అంటే బాగా ఎక్కువ ప్యాషనేట్ పర్సన్ అని అర్థం. బాగా ప్యాషనేట్ గా ఉంటాడు, బాగా ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, కోపాలు గాని, కోరికలు గాని, ఆశలు గాని ఏవైనా సరే ఎక్కువగా ఉంటాయి, మనస్సుని కుదిపేస్తూ ఉంటే ఆ రకంగా ఉన్నవాళ్ళు మన్యుమయులు. అటువంటి మన్యుమయుడు, కోపం ఎక్కువే ఆయనకి, ఆశలు ఎక్కువే, దురాశలు ఎక్కువే, లోభితనం ఎక్కువ, అన్ని ఎక్కువే, ఫీలింగ్స్ తోటి ఉన్నవి అన్ని ఆయనకి ఎక్కువే, ప్యాషనేట్ గా ఉంటాడు. అటువంటి దుర్యోధనుడు ఈ పెద్ద మహావృక్షం, దానికి స్కందం మొదలు ఉంటుంది కదా, ట్రంక్, కర్ణుడు. తస్య శాఖాః, ఆ చెట్టుకి శాఖలు, కొమ్మలు శకుని. ఆ చెట్టుకి సమృద్ధిగా ఉన్న పుష్పాలు, ఫలాలు దుశ్శాసనుడు. ఆ చెట్టుకి మూలము, దాని రూట్ రాజా ధృతరాష్ట్ర మహారాజు అని. ఇక్కడ అసలు గుర్తు లేకపోతే అప్పుడు అది మనీషి అవుతుంది. మహాత్ముడు ధృతరాష్ట్ర మహారాజు. మరి మన వ్యాసుల వారు ఏ ఉద్దేశంతో అక్కడ పెట్టారో తెలీదు, విడదీస్తే అప్పుడు అది అమనీషి అవుతుంది. ఇక్కడ మనం విడదీసి చూసుకుందాం. ధృతరాష్ట్ర అమనీషి. అమనీషి అంటే, మనీషి అంటే మహాత్ముడు అని అర్థం. ఇక్కడ అమనీషి, దుర్మార్గుడు ధృతరాష్ట్ర మహారాజు. దీనికి ఈ దుర్యోధనుడు అన్న చెట్టుకి మూలం ఈయనే. దుర్యోధన మన్యమయ మహాద్రుమ స్కంద కర్ణ శకుని తస్య శాఖాః దుశ్శాసన పుష్పఫలై సమృద్ధై మూలం రాజా ధృతరాష్ట్ర మనీషి. ఇప్పుడు ఇదే ఇంకొక చెట్టు ఉంది ఇందులో, మన మహాభారతంలోనే ఇంకొక చెట్టు ఉంది. ఒకటి ఇక్కడ ఇటు సైడ్ ఉన్న దుర్యోధనుడన్న మహావృక్షము, దానికి మూలం ధృతరాష్ట్రుడు. ఇక్కడ యుధిష్ఠిర ధర్మమయ మహాద్రుమ స్కంద అర్జున భీమసేన శాఖాః మాద్రీసుతౌ పుష్పఫలై సమృద్ధై మూలం కృష్ణ బ్రహ్మ చ బ్రాహ్మణాః చ. ఇది మన్యుమయమైన మహాద్రుమం అయితే, ఇది ధర్మమయమైన మహాద్రుమము, మహావృక్షము. అది యుధిష్ఠిరము. అది స్థిరంగా ఉంటుంది, అది కదలదు. ఈ మన్యుమయము మనసుతో కూడుకున్నది, ఫీలింగ్స్ తోటి ఉన్నది, కదిలిపోతుంటుంది. ఇది ధర్మమయమై ఉన్నది, అది స్థిరంగా ఉంటుంది. అది యుధిష్ఠిరమైన ధర్మమయమైన మహావృక్షము. దానికి స్కందము మొదలు అర్జునుడు, భీమసేనుడు దానికి శాఖలు, కొమ్మలు, మాద్రీసుతులు మన నకుల సహదేవులు సమృద్ధిగా ఉన్న పుష్ప ఫలాలు, దానికి మూలము కృష్ణ భగవంతుడు, ఆ పరబ్రహ్మము, అక్కడి నుంచి వచ్చిన బ్రాహ్మణమంతా. యుధిష్ఠిర ధర్మమయ మహాద్రుమ స్కంద అర్జున భీమసేన అస్య శాఖాః మాద్రీసుతౌ పుష్పఫలై సమృద్ధై మూలం కృష్ణ బ్రహ్మ చ బ్రాహ్మణాః చ. పాండుః జిత్వా బహూన్ దేశాన్ యుధా విక్రమణేన చ అరణ్యే మృగయాశీలః న్యవసత్ సజనః తదా. ఇంకిక్కడి నుంచి కొంతవరకు మన అనుక్రమణిలో అసలు కథ ఏ విధంగా ఉంటుంది, ఏమేమి ఉంటాయి ఇందులో అన్న విషయము పైన చెప్తూ ఉన్నారు. తదా ఇంకప్పుడు ఏం జరిగిందంటే, మన పాండురాజు యుద్ధంలో విక్రమణైన తన పరాక్రమంతో బహూన్ దేశాన్, ఎన్నో దేశాలను జిత్వా, జయించి, ఆ తర్వాత ఆయనకి ఆ వేటాడడం అంటే చాలా ఇష్టము. మృగయాశీలుడు ఆయన, వేటాడడం అంటే చాలా ఇష్టమైన వాడు, అదే ధ్యాసలో ఉండేవాడు. అప్పుడేం చేశాడంటే అరణ్యంలో
సజనః తన స్వజనులతో కూడి తన పరివారంతో కూడిన వాడై న్యవసత్ అక్కడ నివసిస్తున్నాడు. ఆయన ఎన్నో దేశాలు గెలిచాడు, కానీ ఆయన ఊళ్ళల్లో పురాల్లో ఉండడు. ఆయనకి ఆ వేటాడటం అంటే ఇష్టము. అందుకని అరణ్యాల్లో తన వాళ్లతో పాటు అక్కడ నివసిస్తున్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. పాండుః జిత్వా బహూన్ దేశాన్ యుధా విక్రమణేన చ అరణ్యే మృగయాశీలః న్యవసత్ సజనః తదా. మృగ వ్యవాయ నిధనే కృచ్ఛ్రాం ప్రాపః సహ ఆపదం జన్మ ప్రభృతి పార్థానాం తత్ర ఆచార విధిక్రమః. ఇంకప్పుడు అట్లా ఉంటూ ఉన్న సమయంలో ఒకసారి ఏమైంది, ఆయన ఏదో ఒక మృగ వ్యవాయ నిధనే, వ్యవాయం అంటే మిథునము, ఒక మృగ మిథునము, ఒక జింకల మిథునం ఒకటి ఉన్నది, దాన్నేదో నిధనం చేశాడు. ఏదో కష్టం కలిగింది, అవి దూరం అయిపోయాయి, అందులో ఒక మృగం చనిపోయిందో ఏంటో జరిగేసరికి అప్పుడు ఏమైందంటే ఆయన పాపము ఒక కృచ్ఛ్రాం పాపాన్ని, దానివల్ల ఒక గొప్ప ఆపదని ఆయన ప్రాపహ పొందాడు. అంత ఆపద కలిగేసరికి ఆయన పాపం మరణించాడు. ఇంకప్పుడు ఏం జరిగిందంటే పాండురాజు యొక్క కొడుకులు పాండవులకు వాళ్ళ యొక్క జన్మ ప్రభృతి పుట్టినప్పటి నుంచి ఇంకా తత్ర అక్కడే అదే అరణ్యంలో ఆచార విధిక్రమాలు అక్కడే చరించడం, అక్కడే తిరుగుతున్నారు. వాళ్ళ విధులన్నీ వాళ్ళ కర్మలన్నీ అక్కడే క్రమంగా పూర్తి చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇంకా ఊళ్ళోకి రావడం ఏం లేదు. వాళ్ళ నాన్న అక్కడే ఉండేవాడు అరణ్యంలోనే, వీళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వీళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా అక్కడే వాళ్ళ బ్రతుకంతా పుట్టినప్పటి నుంచి, వాళ్ళ జన్మ ప్రభృతి పుట్టినప్పటి నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు. మృగ వ్యవాయ నిధనే కృచ్ఛ్రాం ప్రాపః సహ ఆపదం జన్మ ప్రభృతి పార్థానాం తత్ర ఆచార విధిక్రమః. మాత్రోః అభ్యుపపత్తిః చ ధర్మోపనిషదం ప్రతి ధర్మస్య వాయోః శక్రస్య దేవయోః చ తథా అశ్వినోః. ఆ రకంగా వాళ్ళు అసలు అక్కడ ఎందుకు ఎట్లా పుట్టారు అంటే ధర్మోపనిషదం ప్రతి, ధర్మాన్ని అనుసరిస్తున్న వాళ్ళై వాళ్ళ తల్లులు మాత్రోహో తల్లుల చేత వాళ్ళు అభ్యుపపత్తి జన్మించారు. ఎట్లా అంటే ధర్మస్య, ధర్ముడి యొక్క కొడుకుగా ధర్మరాజు, వాయోహో వాయువు యొక్క కొడుకుగా భీముడు, శక్రస్య ఇంద్రుడి యొక్క కొడుకుగా అర్జునుడు, దేవయోహో ఆ దేవతలిద్దరూ, అశ్వినోహో దేవయోహో అశ్విని దేవతలకు నకుల సహదేవులు, వాళ్ళ వల్ల తల్లులు వీళ్ళని ఉత్పత్తి చేశారు. ధర్మబద్ధంగానే తల్లులు ధర్ముడికి, శక్రుడికి, వాయువుకి, అశ్విని దేవతలకి ఈ పార్థులను జన్మింపచేశారు. అప్పటి నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు. మాత్రోహో అభ్యుపపత్తిః చ ధర్మోపనిషదం ప్రతి ధర్మస్య వాయోః శక్రస్య దేవయోః చ తథా అశ్వినోః. తాపసైః సహ సమృద్ధాః మాతృభ్యాం పరిరక్షితాః మేధ్య అరణ్యేషు పుణ్యేషు మహతాం ఆశ్రమేషు చ. ఇంకప్పుడు వాళ్ళు ఆ విధంగా ధర్ముడికి, వాయువుకి, ఇంద్రుడికి, అశ్విని దేవతలకి జన్మించిన వాళ్ళై పుట్టినప్పటి నుంచి అదే అడవిలో ఉంటూ ఉన్న వాళ్ళై ఆ మేధ్య అరణ్యేషు ఆ పావనమైన అరణ్యాల్లో, పుణ్యేషు పుణ్యకరమైన ఆశ్రమేషు ఆ మహతాం ఆశ్రమేషు ఆ గొప్ప ఆశ్రమ వాటికల్లోనే వాళ్ళు తాపసైః సహా తాపసికులతో కూడిన వాళ్ళై సమృద్ధాః వాళ్ళ చేత పెంచబడ్డారు. మాతృభ్యాం తల్లులిద్దరి చేత పరిరక్షితాః రక్షింపబడుతూ ఉన్నారు. ఆ విధంగా తల్లులు వాళ్ళని పెంచుతూ ఉన్నారు. తాపసికుల సంరక్షణలో వాళ్ళు వృద్ధి చెందుతూ ఉన్నారు. ఆ పావనమైన అరణ్యాల్లో, పుణ్యమైన ఆశ్రమాల్లో వాళ్ళు పెరుగుతూ ఉన్నారు.
तापसैः सह समृद्धाः मातृभ्यां परिरक्षिताः मेध्या अरण्येषु पुण्येषु महताम् आश्रमेषु च ऋषिभिश्च तदा आनीताः दात्रराष्ट्रान् प्रति स्वयं शिशिवः च अभिरूपाः च जटिलाः ब्रह्मचारिणः. ఇంకా అప్పుడు ఏం జరిగిందంటే ఒకానొక సమయంలో తదా అప్పుడు మన శిశివః ఈ శిశువులు పసివాళ్ళు అభిరూపాః చిన్న పిల్లల రూపాల్లోనే ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు చక్కటి రూపాల్లో ఉన్నవాళ్ళు జటిలాః జటలు వేసుకొని ఉన్నవాళ్ళు ఇక్కడ పురాల్లో పట్టణాల్లో రాజ్యంలో ఉన్నారు అంతఃపురాల్లో ఉన్నారంటే చక్కగా ఉంగరాల వెంట్రుకలన్నిటితో అందంగా రాకుమారులాగా ఉండేవాళ్ళు. వాళ్ళు అడవుల్లో తాపసికుల మధ్యన వాళ్లతో పాటు పెరిగారు కాబట్టి వీళ్ళు కూడా జటలు వేసుకుని ఉన్నారు. బ్రహ్మచారులు అపాండవులు వాళ్ళు ఋషుల చేత పెంచిన ఋషులు వాళ్ళ చేత స్వయంగా ధాత్రరాష్ట్రాన్ ప్రతి ఆ ధృతరాష్ట్రుల వాళ్ళ దగ్గరికి ఆనీతాహ తీసుకొని రాబడ్డారు. ఒకానొక సమయంలో ఈ ఋషులందరూ ఈ పాండవులను తీసుకొని ధృతరాష్ట్రుడు మొదలైన వాళ్ళందరూ ఉన్నారు కదా అక్కడికి కౌరవులు వాళ్ళ దగ్గరికి వెళ్లారు. ఋషిభిశ్చ తదా ఆనీతాహ దాత్రరాష్ట్రాన్ ప్రతి స్వయం శిశివః చ అభిరూపాః చ జటిలాః బ్రహ్మచారిణః పుత్రాః చ భ్రాతరః చ ఇమే శిష్యాః చ సుహృదః చ వః పాండవాః ఏతే ఇతి ఉక్త్వా మునయః అంతర్హితాః తతః. ఇంకప్పుడు ఆ మునులు ఈ పసి వాళ్ళని బ్రహ్మచారులుగా ఉన్నారు వాళ్ళని ఆ జటలన్నీ ఉన్నాయి జటాజూటాలతో ఉన్నారు వాళ్ళని తీసుకుని వెళ్ళి దాత్రరాష్ట్రుల ముందుంచి ఆ ధృతరాష్ట్రుడితో వహ మీ యొక్క భ్రాతరః తమ్ముడి యొక్క పుత్రాః పుత్రులు ఇమే వీళ్ళు వాళ్ళ శిష్యాః వాళ్ళకి శిక్షణ కావాలి అడవుల్లో పెరుగుతున్నారు పైగా వాళ్ళు రక్షింపదగిన వాళ్ళు సుహృదః మీకు సుహృతులు మీకు కావలసిన వాళ్ళు ఏతే వీళ్ళు పాండవాః పాండురాజు కొడుకులు ఇతి అని ఉక్త్వా చెప్పి ఆ మునయః మునులు తతః ఇంకప్పుడు అంతర్హితాః అక్కడే అంతర్ధానమయ్యారు. ఆ విధంగా చెప్పి పాండవులను ధృతరాష్ట్రుడికి మిగిలిన వాళ్ళకి అక్కడున్న వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. పుత్రాః చ భ్రాతరః చ ఇమే శిష్యాః చ సుహృదః చ వః పాండవాః ఏతే ఇతి ఉక్త్వా మునయః అంతర్హితాః తతః తాన్ తైః నివేదితాన్ దృష్ట్వా పాండవాన్ కౌరవాః తదా శిష్టాః చ వర్ణాః పౌరాః ఏతే హర్షాత్ చుక్రుషుః భృశం. ఆ విధంగా తదా అప్పుడు తైః ఆ ఋషుల చేత నివేదింపబడ్డ తాన్ ఆ పాండవాన్ పాండవులను దృష్ట్వా చూసి కౌరవాః కౌరవులందరూ అక్కడ ఉన్న శిష్టాః శిష్టులు మంచివాళ్ళు వర్ణాః అన్ని వర్ణాల్లో ఉన్నవాళ్ళు పౌరాః పౌరులు ఆ పురంలో ఉన్నవాళ్ళు ఆ హస్తినాపురంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో తే వాళ్ళందరూ హర్షాత్ హర్షంతోటి భృశం బాగా గట్టిగా చుక్రుషుః గట్టిగా ఏడ్చారు పాండురాజు కొడుకుల్ని చూసి సంతోషంతోటి. తాన్ తైః నివేదితాన్ దృష్ట్వా పాండవాన్ కౌరవాః తదా శిష్టాః చ వర్ణాః పౌరాః ఏ తే హర్షాత్ చుక్రుషుః భృశం ఆహుః కేచిత్ న తస్య ఏతే తస్య ఏతే ఇతి చ అపరే యదా చిరమృతః పాండుః కథం తస్య ఇతి చ అపరే. అక్కడున్న వాళ్ళు చాలా మంది హర్షంతోటి గట్టిగా ఏడ్చారు
కొంతమంది అక్కడ కేచిత్ ఉన్న వాళ్ళలో కొంతమంది తస్య ఆ పాండురాజు యొక్క పిల్లలు ఏతే వీళ్ళున్నా కాదు, ఆ పాండురాజు పిల్లలు కాదు వీళ్ళు అని కొంతమంది ఆహుహు అంటూ ఉన్నారు. అపరే ఇంకా కొంతమంది తస్య ఏతే ఆయన వాళ్లే పాండురాజు కొడుకులే వీళ్ళు అని ఇతి ఆ విధంగా కొంతమంది అంటూ ఉన్నారు. అపరే ఇంకా కొంతమంది యదా ఏ విధంగానైతే మన పాండురాజు చిరమృత ఎప్పుడో మృతుడయ్యాడు కదా, ఆయన ఎప్పుడో చచ్చిపోతే ఇప్పుడు ఈ విధంగా కథం ఏ విధంగా ఎలా తస్య ఆయనకు వీళ్ళు కొడుకులయ్యారు ఇది అని కొంతమంది ఏమో వీళ్ళు ఆయన కొడుకులే అని, కొంతమంది ఏమో కాదు అని, కొంతమంది పాండురాజు ఎప్పుడో చచ్చిపోతే ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఆయన వాళ్ళు ఎట్లా అయ్యారు అని కొంతమంది అక్కడ అందరూ అనుకుంటూ ఉన్నారు. ఆహు కేచిత్ న తస్య ఏతే ఇతి చాపరే యదా చిరమృతః పాండుః కథం తస్య ఇతి చాపరే స్వాగతం సర్వదా దిష్ట్యా పాండోః పశ్యామ సంతతిం ఉచ్యతాం స్వాగతం ఇతి వాచః అశ్రూయంతః సర్వశః. ఇంకా అక్కడ ఏం జరిగిందంటే సర్వదా అన్ని విధాలుగా అన్ని దిక్కుల నుంచి స్వాగతం ఇది స్వాగతం రాండి అని ఉచ్యతాం చెప్తూ ఉన్నారు. అటువంటి వాక్కులతో అందరూ పిలుస్తూ వాళ్ళకి స్వాగతాలు చెప్తూ ఉండడము సర్వసహ అంతటా అశ్రూయంత వినిపిస్తూ ఉన్నది. అందులో కొంతమంది దిష్ట్యా అదృష్టంతో మా అదృష్టం బాగుండి పాండవోహ సంతతి పాండురాజు సంతతిని పాండుపుత్రులను పశ్యామ చూశామని కొంతమంది ఆ విధంగా అంటూ అందరూ రాండి అంటూ ఉండడం అక్కడ వినిపిస్తూ ఉన్నది. స్వాగతం సర్వదా దిష్ట్యా పాండోః పశ్యామ సంతతిం ఉచ్యతాం స్వాగతం ఇది వాచః అశ్రూయంత సర్వశః. తస్మిన్ ఉపరతే శబ్దే దిశః సర్వాన్ వినాదయన్ అంతర్హితానాం భూతానాం నిస్వనః తుములః అభవత్. తస్మిన్ శబ్దే ఆ శబ్దాలన్నీ ఉపరతే ఆగిపోయిన తర్వాత, ఆ శబ్దాలన్నీ సద్దుమణిగిన తర్వాత సర్వే దిశ అన్ని దిక్కుల్లో నుంచి ఇంకా ఎన్నో శబ్దాలు వినాదయన్ వినిపిస్తున్నాయి. దిక్కులు మాట్లాడుతున్నట్టు అన్ని దిక్కుల్లో నుంచి వినిపిస్తున్నాయి. అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఆ పౌరులు పురజనులు వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ పాండురాజు కొడుకులే అవునవునని కాదని ఎట్లా అవుతాడని మా అదృష్టం బాగుండి ఇన్నాళ్ళకైనా చూసామని రాండని ఇవన్నీ అనడాలన్నీ కొంచెం సద్దుమణిగిన తర్వాత ఆ దిక్కులన్నీ ఏ విధంగా వినాదం చేస్తున్నాయో నినదీస్తున్నాయో అవి వినిపిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ అంతర్హితానాం భూతానాం అంతర్హితంగా కనిపించకుండా అశరీరంగా ఉన్న ప్రాణులు, అశరీరంగా ఉన్న కొన్ని శక్తులు భూతాలు ఇంకా అన్ని దిక్కుల్లో నుంచి వాళ్ళు చేస్తున్న నిస్వనః శబ్దాలు తుములః పెద్దగా అభవత్ అయ్యాయి. వీళ్ళు కొంచెం శబ్దాలు తగ్గించేసరికి దిక్కులన్నీ పలకరిస్తున్నాయి, అవి సంతోషంగా ఉన్నాయి, ఆ శబ్దాలు వినిపిస్తున్నాయి. తస్మిన్ ఉపరతే శబ్దే దిశః సర్వా వినాదయన్ అంతర్హితానాం భూతానాం నిస్వనః తుములః అభవత్. పుష్పవృష్టిః శుభాః గంధాః శంఖదందుభిః నిస్వనాః ఆసన్ ప్రవేశే పార్థానాం తత్ అద్భుతం ఇవ అభవత్. ఇంకప్పుడు పార్థానాం ప్రవేశే ఆ పార్థులు ఆ నగరంలో ఆ విధంగా ప్రవేశిస్తూ ఉంటే అప్పుడు శుభాః మంగళకరమైన గంధాః గంధాలతో చక్కటి పరిమళాలతో ఉన్న పుష్పవృష్టి ఆసన్ కురిసింది. అట్లానే శంఖ దుందుభి నిస్వనాః శంఖాలు దుందువులన్నీ మ్రోగుతూ ఉంటే ఆ నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ విధంగా తత్ అక్కడ అద్భుతం ఒకటి ఇవ అద్భుతంలాగా అభవత్ జరిగింది. అద్భుతంలాగా అక్కడ పాండవులు ఆ నగరంలో ప్రవేశిస్తూ ఉంటే అప్పుడు పుష్పవృష్టి కురిసింది, శంఖ దుందుబులు మ్రోగాయి. పుష్పవృష్టి శుభాః గంధాః
శంఖదుందుభి నిస్వనాః ఆసన్ ప్రవేశే పార్థానాం తత్ అద్భుతమివ అభవత్ అన్న చోట మనం ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. మళ్ళీ వచ్చే వారం కలిసి 78వ శ్లోకం నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.